సార్ అవి తెప్పించాం. ప్రోగ్రామ్ కలెక్టర్ ఎమ్మెల్యే అది తప్పుగా బ్లాక్ పాయింట్ బ్లాక్ ప్రతిభన ఆడికెళ్ళు 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 ప్రతిభన అంటే కలవండి గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ కలిసి కలవండి పెట్టండి కూర్చోండి దిండు దిండు ఫోటోస్ కవర్ అయ్యి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒకటి ఆన్ అయింది చూడాలి దిండు ఫోటోస్ ఫోటోస్ సార్ ఫౌండర్ గర్భాల శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిని సాధారణంగా మీ అందరి చాలా త్వరల మధ్య వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా గద్వాల జిల్లా కలెక్టర్
జిల్లా మేజిస్ట్రేట్ పిఎం సంతోష్ గారిని సాధారణ చైర్మన్ జమ్ము రామన్ గౌడ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎంపీపీ మాజీ ఎంపీపీ శ్రీ విజయ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. డిఐఎస్ఓ శ్రీ జితేందర్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ బాయ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విద్యార్థులకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు. కలాం గారి స్ఫూర్తితో స్థాపించినటువంటి ఈ సంస్థను, కలాం గారి యొక్క కళలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యం చేసేటువంటి భావి భారత పౌరులు మీరే. మీరు ఒక మంచి స్ఫూర్తివంతమైనటువంటి అంశాలను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మీరు కూడా శాస్త్ర సాంకేతిక రంగం లోపల రాణించాలని, ఈ ప్రాంతం నుంచి కూడా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు రావాలని చెప్పేసి మీ కళ ఏదైతే ఉందో, ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాలు మా విద్యార్థులు నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటీవల కాలంలోనే మనము సైన్స్ ఫేర్ నిర్వహించుకుంటున్నటువంటి ఎగ్జిబిట్స్ కూడా ఉన్నాయి. గద్వాల యొక్క గొప్పతనం చూసుకున్నట్లయితే సార్, మన జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక గారి క్షిపణి తయారీలో మన ప్రాంతం వారు కూడా ఒకరు ఉన్నారనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా కొంతమంది అజ్ఞాతంలో ఉన్నటువంటి కొంతమంది శాస్త్ర సాంకేతిక రంగంలో రాణిస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఈ వాసులు ఉన్నారు. వారందరూ కూడా మనకు స్ఫూర్తిదాయకమే అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు గద్వాల శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారికి, స్టేజ్ పైన ఉన్న అందరికీ, తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. సో గుడ్ మార్నింగ్ టు ఆల్ ది స్టూడెంట్స్. సో ఇప్పుడు అది వచ్చినది కలాం స్ఫూర్తి యాత్ర. అంటే పేరులోనే చెప్తున్నట్టు అబ్దుల్ కలాం నుంచి స్ఫూర్తి పొంది మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఆల్రెడీ చెప్పినారు. మనకి ప్రెసిడెంట్ కూడా ఉండేది. సో అబ్దుల్ కలాం గారి ఒక విజన్ ఏదంటే చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్స్కి ఇన్నోవేషన్ అనేది రావాలి అనే ఒక ఉద్దేశం పెట్టుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా ఈ ఫ్లో బస్ కూడా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ఫ్లో బస్ అంటే దాంట్లో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కూడా ఆల్రెడీ చెప్పినట్టు మీరు స్కూల్లో ఏమి చదువుతున్నారో ఆ చదవడం రియల్ వరల్డ్లో ఎట్లా యూజ్ చేయాలంటే ఎప్పటికీ కూడా ఓన్లీ థియరటికల్గా చదవకుండా మీరు థియరటికల్ చదివినది ప్రాక్టికల్గా డే టు డే లైఫ్లో ఎట్లా యూస్ అవ్వాలి అనే దాని మీద ఈ ఫ్లో బస్ అనేది కూడా వచ్చింది ఇప్పుడు. సో మీరు కూడా ఇది చూస్తే, నేను కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, నా క్వాలిఫికేషన్ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. సో ఇప్పుడు ఇలాంటి 21st సెంచురీలో ఇప్పుడున్న చేంజింగ్ ల్యాండ్స్కేప్లో ప్రజెంట్ మనకి టెక్నాలజీతో పాటు అప్గ్రేడ్ కావడం చాలా ఇంపార్టెంట్. మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు ఇట్లాంటి మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే పిల్లలకి క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇస్రో చైర్మన్, ఇలాంటి వాళ్ళంతా కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ నుంచినే చదువుకొని వెళ్ళినారు. సో ఆ గవర్నమెంట్ స్కూల్ చదివినా కూడా ఎక్కడైనా మనం వెళ్ళొచ్చు అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ ఫ్లో దాంట్లో కూడా మీరు అందరూ ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఏముంది, ఒక 2-3 నేను చూశాను. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, ఇదంతా మనకి ముందు వెళ్తూ ఒక 10-20 ఇయర్స్ బ్యాక్, ఒక 30 ఇయర్స్ బ్యాక్ మొబైల్ అనేది లేకుండే మనకి. అప్పుడు మొబైల్ అంటే గొప్ప టెక్నాలజీ అని అనుకుంటుంటాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల మీద కూడా మొబైల్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ వచ్చినాయి, వీడియో కాల్ లాంటి సిస్టమ్ వచ్చినాయి. అలాగే ఇంకా గోయింగ్ ఫర్దర్ ఇంకొక 20-30 ఇయర్స్కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, తర్వాత వర్చువల్ రియాలిటీ అనేది పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత అది రియాలిటీ అవుతుంది. వర్చువల్ రియాలిటీ అంటే మనం ఎక్కడున్నా కూడా మనకి పక్కనే ఉన్నట్టు వర్చువల్ రియాలిటీ. ఆర్టిఫిషియల్ లెర్నింగ్, స్పెసిఫికలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మనం ఏది చాలా వర్క్స్ చేస్తున్నామో ఈ రొటీన్ వర్క్స్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వచ్చేసి ఆ జాబ్ అని అవే తీసేసుకుంటుంది. కాబట్టి మనకి ఫ్యూచర్ అంతా క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ఏముంది అదే మనకి ఫ్యూచర్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఈ ఫ్లో వెహికల్ అనేది పెట్టింది. ఇది మనకి ఎంటైర్ మన రాష్ట్రంలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్, 33 జిల్లాకి కూడా పోతుంది. ఇప్పుడు మన జిల్లాకి 5th or 6th డిస్ట్రిక్ట్ మనకు వచ్చింది. మనం ఒకటే స్కూల్కి పోతుంది. యాక్చువల్లీ మన ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఇది అందరికీ ఒక 3-4 స్కూల్కి కూడా తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీరు ఇవన్నీ దానిని ఉపయోగించుకొని జస్ట్ ఇక్కడ వచ్చినాము వెళ్ళినాము అనేది కాకుండా ఈ టెక్నాలజీ మీద క్యూరియాసిటీ అనేది మీరు పెంచుకోవాలి.
ఈ క్యూరియాసిటీ పెంచుకుంటే మీరు నెక్స్ట్ ఎప్పుడైనా ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళినప్పుడు స్పెసిఫికల్లీ ఇంజనీరింగ్ తర్వాత మెడికల్లో అన్ని టెక్నాలజీ మారిపోతుంది. అలాంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు మీకు డెమోన్స్ట్రేషన్ ఇస్తారు. ఈ టెక్నాలజీ చూసుకొని మీరందరూ ఇన్నోవేటివ్ మైండ్ సెట్, మీకు అందరికీ ఇన్నోవేషన్ అంటే తెలుగు వాళ్ళకి గుర్తు రావటం లేదు, కానీ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉండాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. సో ఒక చిన్న స్టోరీ, మన అబ్దుల్ కలాం గారిది ఒక లీడర్షిప్ ఎట్లా ఉండాలి అన్నప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే, ఇండియాలో మనకి స్పేస్ లాంచ్ చేస్తున్నప్పుడు, ఈ శాటిలైట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఒక లాంచ్ చేసినప్పుడు అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ ఫెయిల్యూర్ అయినాక అబ్దుల్ కలాం గారు తానే అంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా వచ్చి ఆ ఫెయిల్యూర్ బాధ్యతను తనే తీసుకున్నారు అబ్దుల్ కలాం గారు. తర్వాత అది ఫెయిల్ అయింది. అది అయినాక మళ్ళీ ఎలాగ సక్సెస్ చేయలేని తర్వాత 3-4 years తర్వాత మళ్ళీ అదే శాటిలైట్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసినాక అది సక్సెస్ అయింది. ఈ టైం సక్సెస్ అయినప్పుడు మాత్రం ఆ క్రెడిట్ తన తీసుకోకుండా వాళ్ళు టీంలో ఉన్న లీడ్ ఎవరున్నారో వాళ్ళకి ఆ లీడర్షిప్ క్వాలిటీ అని చెప్పినారు, వాళ్ళకి అంత సక్సెస్ క్రెడిట్ ఇచ్చినారు. అంటే అబ్దుల్ కలాం గారి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, లీడర్షిప్ అన్నప్పుడు మనం ముందు ఉండాలి, అసలు టీమ్ స్పిరిట్లో వెళ్ళాలి అనే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. సో అదే ఉద్దేశంతో మన అబ్దుల్ కలాం గారి లాగానే మీ దాంట్లో కూడా ఎవరైనా మంచి స్థాయికి వెళ్తారని నేను అనుకుంటూ, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఈ ఫ్లో సిస్టమ్ ఉపయోగం పెట్టుకొని ఇన్నోవేషన్ మైండ్ సెట్ తర్వాత క్రియేటివ్ మైండ్ సెట్ పెట్టుకోవాలి అని అనుకుంటూ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. అంటే కళలు కన్నా అంటే ఏది కళలు సహకారం కావాలో, ఏ కళలు కన్నా ఆ సహకారం కావాలనే ఉద్దేశంతో కలాం గారి పేరు మీద పెట్టిన స్ఫూర్తి యాత్రకి ఇక్కడ మీరందరూ కూడా ఆహ్వానించబడినారు. ఎందుకంటే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఈ మధులాష్ బాబు అనే పిల్లాడు అతి చిన్న వయసు 25 years, రాత్రి నాకు 9 o'clock వచ్చినాడు. 9 o'clock వచ్చి ఈ యాత్ర గురించి చెప్పడం జరిగింది. ఎందుకమ్మా ప్రతి అంటే డిస్టిక్ని ఒకటే దగ్గర చేయాలని మేము అనుకున్నాం అంటే, అట్లా కాదమ్మా, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మా పిల్లలు కూడా మంచి చదవాలనే ఉద్దేశంతో మీరు ఏ విధమైన వాళ్ళ కలాం గారితో పేరు మీద ఏ విధమైన స్ఫూర్తితో మీరు తీసుకున్నారో ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలంటే అన్ని రూరల్ ఏరియాలో కూడా పోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇమ్మీడియట్గా 3 స్కూళ్ళని పిలిపించి ఇక్కడ ఒకటే దగ్గర మేము అసెంబ్లీ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనదొకటి. మళ్ళీ ఇటువంటి యాత్రలు రావడం వల్ల ఇన్నోవేటివ్గా అంటే ఏదైనా భవిష్యత్తు కార్యక్రమాలు జరగాల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. ఒక 100 మంది పని చేసేది కూడా ఒక కంప్యూటర్ ఒక సిస్టమ్ చేసే పనికి వస్తుంది ఈరోజు. అందుకొరకే ఇటువంటి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. విజ్ఞానం అనేది ఎంత తెలుసుకున్నా తక్కువనే, ఎంత చేసుకున్నా ఇంకా మనం ఏదో విధంగా కొంత తక్కువనే పడుతుంది తప్ప ఇంకా దానివల్ల ఇంకా చాలా తెలుసుకోవాలని అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని మీరందరూ కూడా ప్రశాంతంగా ఏంటంటే ఏదో వచ్చింది పోయింది అనేది కాకుండా కొంత ఒక 50% అన్నా బాగా తెలుసుకునే విధంగా మీరందరూ కూడా ఓపికతో ఈ వాళ్ళు ఏ విధంగా కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చినారో వాళ్ళ ఫ్లోని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ వాళ్ళ టీం కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మీరు సక్సెస్ఫుల్ కావాలి. ఇంత చిన్న వయసులో కూడా ఎంతో బాధ్యతాయుతంగా పిల్లల అభివృద్ధి కొరకు మీరు పాటుపడడం మీకు ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా మంది ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడరు. మీరు చేసిన మీకు ప్రత్యేక శుభాకాంక్షలు సెలవు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సాంకేతికత ఏంటో మనం కూడా చూద్దాం. మిగతా వారందరం కూడా
అంత చేరువగా ఉంటాం. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఫోన్కి రాదు సార్ మనకి డిఫరెంట్ జోన్స్ ఉంటాయి సార్. ఇది వెదర్ స్టేషన్ బయట ఒక ట్రైపాడ్ ఉంది సార్. దానిపైన మొబైల్ ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోని డిస్ట్రిక్ట్స్ కొన్ని చోట్ల ఉంటాయి. ఇది ఇక్కడ మన మొబైల్ వెదర్ స్టేషన్. లోకల్ రీడింగ్స్ అన్ని వస్తాయి. మనం ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ ఉండదు అనమాట. సో స్టూడెంట్స్ కి ఇక్కడ ప్రోగ్రామ్ చూపిస్తాము, ఇక్కడ దాని అప్లికేషన్ కూడా చూపిస్తాం అనమాట. ఇక్కడ మేము ఒక మిషన్ లెర్నింగ్ అన్ని ఒక కొత్త టెక్నాలజీ యూస్ చేసి ఇక్కడ ఒకటి చేసాం సార్. ఇక్కడ నా హ్యాండ్ కనిపిస్తుంది సార్. దీంతో మనం పెయింట్ వేయొచ్చు అనమాట. ఇక్కడ ఉంది కెమెరా, అది డిటెక్ట్ అయ్యి మనం ఆ ఫింగర్ మూమెంట్ బట్టి ఇక్కడ మనకి పెయింట్ అన్నది జరుగుతుంది. అంటే మీరు అక్కడ ప్రోగ్రామ్ చేంజ్ చేస్తే ఇది చేంజ్ అవుతుంది. ఇది చేంజ్ అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం టోటల్ గా పెయింట్ వేయడం కోసం మనం క్రియేట్ చేసాం సార్. కొంచెం దగ్గరికి రావాలి సార్. ఇట్లా సింగిల్ ఫింగర్ పాయింట్ చూపించాలి. చేంజ్ అది ఇప్పుడు మన ఫేస్ రికగ్నైజేషన్ ఎట్లా సార్, మన ఫేస్ రికగ్నైజేషన్ ఎట్లా మన ఫేస్ డిటెక్ట్ చేస్తారు. ఇప్పుడు సేమ్ హ్యాండ్ డిటెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ మనం హ్యాండ్ ని ట్రైన్ చేసాం అక్కడ మిషన్ కి. ప్రోగ్రామ్ రాశారు కాబట్టి ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇది అని దీని ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇది. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏంటి. నేనేమంటానంటే దీనిది కొంచెం చేంజ్ చేసి ఇక్కడ నుంచి కూడా ఏదైనా చేంజ్ అవుతాయి పిల్లలకు అప్పుడే తెలుస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఇన్పుట్ చేంజ్ చేస్తే అవుట్పుట్ కూడా చేంజ్ అవుతుంది అనేది క్లారిటీ ఉంటుంది. అవును సార్. అంటే ఇక్కడ మనం చిన్నది చేంజ్ చేసినా ఎర్రర్ అలా చేస్తుంది సార్. అయితే నెక్స్ట్ టైం నుంచి అలాగే ఇందులో ఏఐ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇవి మనం చూపిస్తూ ఉంటాం. మనకి షోల్డరింగ్ గార్డ్ కానీ కొన్ని టూల్స్ అవి ఉంటాయి. ఆ టూల్స్ అన్ని ఇక్కడ చూపిస్తాం అనమాట. అలాగే ఇది సిఎన్సి మిషన్, మనకి కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వుడ్ మీద ఎలా కటింగ్ చేస్తాం, ఇవి కూడా మనం ప్రాజెక్ట్స్ అవి చేయడానికి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కి దీనికి మనం ఈ మిషన్స్ యూస్ చేసి మనం చేసుకోవచ్చు. కొన్ని శాటిలైట్స్ వెళ్ళి ఉంటాయి అన్న, కొన్ని శాటిలైట్స్ వెళ్ళి ఉంటాయి. ఆ శాటిలైట్స్ ఆ డేటా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు శాటిలైట్ ఫోన్ అంటారు, ఐడియా ఉందా? దానికి టవర్ అవసరం లేదు, పైన ఉన్న శాటిలైట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అది ప్రతి చోటికి రాదు సిగ్నల్. మనం శాటిలైట్ ఏ పొజిషన్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల్లో, ఈ గద్వాల్ వైపు ఆ శాటిలైట్ టవర్ ని తిప్పుతారనమాట. అంటే ఇప్పుడు మన టవర్ ఇక్కడ ఉంటే మనకి సిగ్నల్ వస్తుంది కదా, అలా కాకుండా వేరే చోట ఉంటే సిగ్నల్ రాదు. సో పైన శాటిలైట్ ని ఇక్కడికి మూవ్ చేస్తారు వాళ్ళు, ఆ సిగ్నల్స్ రీడ్ చేసుకునేప్పుడు. దీని మూమెంట్ తెలుసు. అవును, వేస్ట్ అయిపోతుంది అనమాట 3D ప్రింటర్ లో. కెమికల్ కాదు సార్, మనకి ఈ పిఎల్ఏ ఉంటుంది. ఇక్కడ రోల్ ఉంది కనిపిస్తుంది ప్లాస్టిక్ ఇచ్చేయండి మీకు లెఫ్ట్ సైడ్. కొంచెం కనిపిస్తుంది శాటిలైట్స్ పైన ఎట్లా ఇదైతుంది. అలాగే ఇది కూడా ఏఆర్ గ్లోబే సార్. మనం ఇంకొక యాప్ ఓపెన్ చేసి గ్లోబ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా సార్, చాలా మందికి అక్కడ ఇండియా ఉంది సార్. ఇండియాలో ఫేమస్ ఏంటి ఇవన్నీ అంత ఐడియా ఉండదు అనమాట. ఈ ఏఆర్లో చూస్తే ఇవన్నీ పైకి వచ్చినట్టు కనిపిస్తాయి సార్. ఇందులో ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది. అవును సార్, సబ్జెక్ట్ వచ్చి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది సార్. హైదరాబాద్ తాజ్మహల్, దివాలి, కథక్కలి, యానిమల్స్ ఏముంటాయి ఇట్లా. సో నేర్చుకునేప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి కూడా నేర్చుకోవచ్చు సార్. అట్లా మౌంటైన్స్, మాన్యుమెంట్స్ ఇట్లా సార్. ఇది ఒకటి అర్థమవుతుంది దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. బస్ ఒకటి చూపిస్తాము, అలాగే కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి సార్. అవి గేమ్స్ అవి మనం ప్లే చేపిస్తాం. మీకు కనిపిస్తుందా సార్? ఇటు ఒకసారి బ్యాక్ తిరిగింది సార్. ఇక్కడ రౌండ్ కనిపిస్తుందా మీకు? అంటే ఏమైనా ప్లే ఏరియా కింద కనిపిస్తుంది ఒక సర్కిల్, బ్లూ కలర్ లైట్ గా కనిపిస్తుంది. మీరు ఒకసారి క్లియర్గా పెట్టుకోండి సార్. అంటే ఏంటి ఆ బౌండరీలో నుంచి బియాండ్ వెళ్ళకూడదు అనమాట. ఓకే, మన వాక్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. అలా కాకుండా బస్ మొత్తం కూడా బౌండరీ పెట్టుకోవచ్చు. అప్పుడు మనం పెట్టుకోవచ్చు. మీకు అక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదా స్క్రీన్. సార్ మీకు ఇది వచ్చింది
మా ఫ్రెండ్స్, మా టీమ్మేట్. మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని కంటిన్యూ అని దాని మీద పెట్టాలన్నమాట. మన మొబైల్ మీద టచ్ ఇలా పెడుతుంది. దాంట్లో ఈ రెండు ఫింగర్స్ ఇలా టచ్ చేయాలి. వస్తుందా సార్? యారో మార్క్ వస్తుంది, కోడ్ అది కంటిన్యూ మీద మీరు పెట్టాలి సార్. ఇక్కడ కంటిన్యూ ఉంది సార్, కార్తిక్ నాగపుడి అని కంటిన్యూ అని సో లోపల వెళ్ళినాక సో ఆల్ టెక్నాలజీస్ మనము ఏమి స్టూడెంట్స్కి క్లాస్లో చెప్తున్నామో ఆ క్లాస్లో చెప్పినది యూజ్ ప్రాక్టికల్గా ఎట్లా అవుతుంది అని మనం చూసినాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్చువల్ రియాలిటీ ఆ గ్లాసెస్ అంతా పెట్టుకుంటే మనం ప్రతిరోజు చదివే లైట్ కాన్సెప్ట్, దాంట్లో కాన్కేవ్ లెన్సెస్, కాన్వెక్స్ లెన్సెస్ అట్లాంటిదని మనం ఎట్లా యూజ్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నా కూడా జస్ట్ ప్రోగ్రామింగ్ రాస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ రాయడం వల్ల ప్రాక్టికల్గా ఎట్లా యూజ్ అవుతుంది అనేది ఒకటి మనం ప్రోగ్రామ్ దానికి అక్కడనే అప్లికేషన్ కూడా ఉండేది. తర్వాత 3D ప్రింటింగ్, మెషిన్ లెర్నింగ్ ఎట్లా యూజ్ అవుతుంది, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇదన్నీ కాన్సెప్ట్ కూడా ఒకటే ప్లేస్లో. ప్లస్ పిల్లలకి మెయిన్గా ఏదంటే వాళ్ళు ఏమి ఇప్పుడు చదువుతున్నారో ముందు దానిని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ప్రాక్టికల్గా ఎట్లా యూజ్ అవుతుంది అనేది ఈ వీల్స్లో చూస్తే చాలా ఇన్నోవేటివ్గా ఉంది. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. సో చాలా మంచిగా చేసినారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. కలాం స్ఫూర్తి యాత్రలో అంటే నాకైతే దీని మీద పెద్ద నాలెడ్జ్ లేదు. ఇప్పుడున్న స్టూడెంట్స్కి దీని మీద పూర్తి అవగాహన ఉంటుంది. యాక్చువల్గా చాలా బ్రహ్మాండంగా చేసినారు. మీకు ప్రత్యేకంగా అంటే పిల్లలు మీరు
అంటే ఇటువంటి కాన్సెప్ట్తో రావడం చాలా అంటే ముందు చూపుతోన మీరు ఈ వర్క్ చేయడం చాలా సంతోషం. ఖచ్చితంగా ఈ సక్సెస్ కావాలి. ప్రతి ఎక్కడ పోయినా కొంత దీనివల్ల నేర్చుకోగలడానికి అవకాశం కలిగింది. ఎందుకంటే డైరెక్ట్గా రూరల్లో ఉన్న పిల్లలు చూడలేరు ఇటువంటి ఇన్వేటివ్గా సంబంధించిన వస్తువులు కూడా నేనే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. చాలా మటుకు మీరు అడ్వాన్స్ టెక్నాలజీతో తీసుకోవాలి. మేము ఏదో టీవీలలో యూట్యూబ్లో చూసినాం తప్ప డైరెక్ట్గా చూడడం మొట్టమొదటిసారి. వాళ్ళు అదేవిధంగా మా పిల్లలు కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా నేను చూడడానికి అవకాశం ఇస్తున్నారు. మీరు ఇంకా ఇన్వేటివ్గా ఈ 3D ప్రింటర్ కానీ వల్ల మేము చూసినాం, పేపర్లో చదివినాం తప్ప డైరెక్ట్గా చూడలేదు ఫేస్గా. ఈరోజు చూడడం జరిగింది. చాలా సంతోషం. మీకు అందరు కూడా సక్సెస్ కావాలి. మీకు అందరూ కంగ్రాట్స్. Thank you so much, sir. So, can we have photograph? Okay, sir. Thank you. థ్యాంక్ యూ. వీడియోస్ కూడా పెడతారు. లింక్ షేర్ చేసేయండి కదన్న మరి ప్లీజ్. లింకే బెటర్ అన్న, బికాస్ ఎందుకంటే ఇంత హడావుడిలో మళ్ళీ ఓకే. మీరు డ్రైవ్ లింక్ పెట్టేయండి మాకు, అవి అందులో అప్లోడ్ చేసి మేము అందులో నుంచి తీసుకుంటాం. మీ నంబర్ అన్నలో ఉంది, సో ఇక వీలు అవ్వట్లేదు చేద్దామంటే. అది కూడా మీ సార్ది నెంబర్ ఏమో నువ్వు కూడా మిస్ కలిసి మీ సార్ బిజీ ఉంటే మీకు చెప్పేసి 9010388921 అంటే వెజిటేరియన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అండి, ఓకే. సో ఈ సాంగ్ ఒకటి పాడారనమాట. ఇప్పుడు మేము తెలంగాణ అంతా తిరుగుతున్నాం కదా, కలాం స్ఫూర్తి యాత్ర. మన పిల్లలైతే అసలు తగ్గేదేలే అంటున్నారు కదా. వాళ్ళు కూడా చేయాలి పిల్లలు. దుమ్ము లేపకండి, మెల్లగా నుంచోండి. ఫ్లో ది ఫ్లో ది ఫ్లో ది ఫ్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. చెప్పారా ఇదేంటో? ఏంటిది? స్టీరింగ్ తిప్పాలి మీరు అందరూ. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. తిప్పండి తిప్పండి తిప్పండి. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్.
ది ఫ్లో బ్యాక్ సైడ్ మూమెంట్ అవుతుంది, మూమెంట్ అవ్వకండి, తిరగకండి బాయ్స్. ఇక్కడ మీరు సాంగ్ డాన్స్ అయిపోతే లేదు, బ్యాక్ సైడ్ వాళ్ళు మూవ్ అవుతున్నారు. ఇటు తిరగండి, ఇటు తిరగండి. ఈ పాపం జరగడానికి సైడ్ సైడ్ సైడ్. పిల్లలందరూ ఇటు చూడాలి, స్టేజ్ వైపే చూడాలి. కెమెరా బ్యాటరీ అన్ననే కెమెరా బ్యాటరీ బ్లూటూత్ చేసి అన్నాడు. సరే కానీ వీడియో తీస్తున్నా, వీడియో I did. Thank you so much. Thank you so much. వీడియో ఫోటో. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా, దూరంగా ఉండండి. నేను ఇలా ఉన్నానా, అందరికీ కనిపిస్తుందా? ఇలా ఉన్నాయా లెగ్స్? స్ట్రైట్గా పెట్టాలన్నమాట. దాని మీద ఎక్కిన తర్వాత ముందుకు వెళ్ళాలంటే ఇలా ముందుకు నొక్కాలి, వెనక్కి జరగండి, ఇలా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఇలా రెండు ముందుకు అనాలి. ఇవి చేతులు కాదు, కాళ్ళు. వెనక్కి వెళ్ళాలంటే వెనకాల లేకండి, ఇలా వెనక్కి. సరేనా? రాళ్ళు ఉన్నాయి కదా, తిరగాలంటే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి, ఇట్లా. అదేమైందా? ఒకటి ముందుకి ఒకటి వెనక్కి. ఆడ చూడరా. ఇటు సైడ్ తిరగాలంటే ఇలా అన్నమాట. ఒకటి ముందుకి ఒకటి పైకి. మీకు తెలుస్తుందా కింద డిఫరెన్స్? కొంచెం 1 డిగ్రీ యాంగిల్ అంటే తెలుసు కదా మీకు. కొంచెం 1 యాంగిల్ కిందకి డిఫరెన్స్ చూపిస్తా ఉంది. అదేమైందా? మీతో అంతా ఇలా స్ట్రైట్ ముందుకెళ్తే వెనక్కి వెళ్తే అదే పడిపోతారు మీరు. ఇక్కడైతే ప్లెయిన్ సర్ఫేస్ ఇచ్చేవాళ్ళు, వేరే స్కూల్కి ఇచ్చాను. అర్థమైందా? నడుద్దామా? ఇట్లా నాకు కొంచెం సపోర్ట్ ఉండండి. ఇద్దరు ఎవరైనా గ్యాప్ గ్యాప్ వదామా, గ్యాప్ గ్యాప్ సైడ్ కట్టి తిట్టు ఫాస్ట్గా వెళ్తాం. రాళ్ళు ఉంటే పడతాం, అది ప్రాబ్లం. చిన్న రాళ్ళకే పడతాం, యాక్చువల్ పెద్ద రాళ్ళకి ఏం కాదు. పడతారు. నాకు ఇంక మొన్న బ్లడ్ వచ్చింది, ఇంకా తగ్గలేదు. చేయి కూడా పోసుకుంది దానివల్ల. ఫాస్ట్ 20 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుంది, 20 కిలోమీటర్స్ రేడియస్ వెళ్తుంది. అంటే పూర లైన్ పూర వీడియో తీసి పూర 20 కిలోమీటర్స్ స్పీడ్ పడతారు. మీరు పడతారు. చాలా బరువు ఉంటుంది, 20 కిలోలు ఉంటుంది. అది కాలు తొక్కిందనుకో అప్పడమే తెలుసు కదా, అప్పడం అంటే. రే సైడ్ జర్రా ఇద్దరు సైడ్ జర్రే. ప్లేన్ సర్ఫేస్ ఉందనుకో ప్లేన్ ఎక్కడ లేదు. ఉప్పు లేకపోతే సైడ్ సైడ్ ఇది 20,000. ఇప్పుడు ఎవరన్నా పక్కన నుంచి ఇద్దరు లోపల అబ్దుల్ కలాం గారు ఉంటాయి. ఫోటో కరెంట్ అందరు ఇగో అన్న ఏంటారంటే ఫోటో దిగుదాం మేడం. ఇప్పుడు అదే బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తిందిరా. ఇది దిన్నుగా లెక్కరా. 4 పెట్టాను 3 దగ్గర తినని కూడా తినలేదు. చూడరా, బద్దగానికి మారిపోయారు. ఎవరాళ్ళు మారిపోయారు. పడుకుంది అది. చింటుగా నువ్వే సేవ్ అయితే నేను బాగానే నువ్వు తినే నేనే ఇది మధ్యలో నేనే చింటు నేనే
నేను ఇది 2 బిస్కెట్ ప్యాకెట్లు తింది ఇప్పటికి 2 తిన్నది జిన్నుగాడు అన్నాడు. నేనే చలాకీరా ఆకలేస్తుందిరా నాకు. వండుకునే తిండు అజయ్ అన్నయ్య అజయ్ అన్నయ్య ఇంకో నువ్వు ఖాళీ ప్యాకెట్ తిని ఇది అజయ్ అన్నయ్య ఇది అజయ్ అన్నయ్య చూపిత్రా అరే ఉప్మాగా టీచర్స్ అందరు కాల్ చేస్తున్నారు 9th క్లాస్ నుంచి నాకు ఇచ్చాను రా మధ్యలో నేను మధ్యలో వెళ్ళిపోతున్నాను వాళ్ళతో మాట్లాడద్దు చూడండి వినిపిస్తుందా ఎవరైతే సైలెంట్ ఉంటారో పక్కన వాళ్ళతో మాట్లాడరు తమ్ముడు పక్కన వాళ్ళతో మాట్లాడరు వాళ్ళని రెడీయా ఓవర్ బోర్డ్ మాటలు వినిపిస్తున్నాయి ఇక్కడ ఓవర్ మాట్లాడుతురా సో ఏ సెన్సార్ రెడీగా ఉన్నారు రా ఇది ఎక్కడానికి హ్యాండ్ రేసింగ్ అందరూ ఉన్నారా పడతారు కాకపోతే ఓకేనా పడినా సరిగ్గా తోలకపోతే పడతారు ఎందుకంటే ఇక్కడ ఇసుక ఉంది రాళ్ళు లేని ప్రదేశంలో ఉండాలి రాళ్ళు ఎక్కితే పడతాం అనమాట మొన్న పడ్డా న్యాచురల్ తగిలి సో దిగేప్పుడు వెనక్కి దిగాలి అందరూ వినండి తర్వాత వచ్చిన తర్వాత ఏ కాలుతో ఎక్కాలి ఎలా దిగాలి అని చెప్పి అడగకండి సరేనా లేట్ చేస్తాను ఎక్కడైనా లేట్ చేయాల ఒకవేళ లేట్ చేస్తే ఏమైతే చెప్తాను చూడండి దిగేనప్పుడు ఒకవేళ ఓకేనా ఒకవేళ నువ్వు పడిపోతున్నావు అనిపిస్తే వెనక్కి దిగిపోవాలి సరేనా తోలుతున్నావు నువ్వే అజయ్ మైక్ అరేంజ్ చేయి కాళ్ళు ఉంటాయి వచ్చేసినావు ఇక అప్పుడే అందరికీ రాదు అంత ఫాస్ట్గా రాళ్ళు ఏమైనా ఎక్కినప్పుడు పడతావు బేసికలీ చేతులలో బ్యాలెన్స్ చేసి పేరేంటి మన ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి బయట ఓకేనా లోపల మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తారు కాబట్టి ఓన్లీ 9th క్లాస్ వచ్చిందా శ్రీజ అచ్చనా పంప్ దొరికిందా లేదా అంకుల్ ఫోన్ చేశారా ఏమన్నారు దొరికిందని చెప్పక్క చేయకండి ఫాస్ట్గా వెతకండి బస్సులోనే ఉంటుంది బాడీ స్ట్రైట్గా పెట్టు బ్యాలెన్స్ చేసి Sorry,
ఎక్స్ప్లెయిన్ చూసారా మీరు? చెప్తారా మార్నింగ్? చెప్పలేదా? లోపల మనం మొత్తం సోలార్ ఎనర్జీ యూజ్ చేస్తాము. ఎందుకు? లోపల టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఆ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించడానికి మనం సోలార్ ఎనర్జీ యూజ్ చేస్తాం అన్నమాట. మాట్లాడే వాళ్ళైతే వస్తారు. సైకిల్ 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 ఇటు కాదు, అటు అటు కదండి, సైకిల్ అటు జరిగింది. గమనిస్తారు రియల్ లైఫ్లో అది ఎలా జరుగుతుంది అని చెప్పి. సరేనా? ఫస్ట్ నేను చూపిస్తాను, తర్వాత చూడాలి. ఫస్ట్ ఆడంటారా మంచి కమలాసనం ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మిషన్ మీద తను హ్యాండ్స్ పెడతాడు, బాల్ పైన స్టీల్ బాల్ ఉంది కదా దానిపైన హ్యాండ్ పెడతాడు. వచ్చిందా పవర్? చేంజ్ జరపండి నాన్న, మెల్లమెల్లగా అబ్జర్వ్ చేసుకుంటా రండి. అటేమున్నాయి ఇటేమున్నాయి అని చెప్పేసి. ఓకే, రండి 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 రండి, ఆగకండి, రండి రండి రండి. రండి 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 రండి. అక్కడ ఏ ముట్టకర్రీ జస్ట్ చూసి ఒక 2 లైన్లు వేసుకోండి, ఇటు పక్క ఇటు పక్క. చెప్పలేదు కరెంట్ పోయింది. మాట్లాడు మాట్లాడు. సార్ నాకు ఇక్కడ ఇది దొరికింది, ఎవరికి ఇవ్వాలి సార్? మళ్ళా దొరికింది సార్ నాకు, దొరికింది సార్. హలో సార్, నాకు ఇలా దొరికింది, ఇది వాకి టాకీ అంట దొరికింది, మీరు ఎవరికి ఇవ్వాలి సార్ ఇది? నువ్వు తమ్ముడు ఎక్కడ ఉన్నారో నువ్వు? ఇక్కడ బస్ వెనకాల ఏంటో తమ్ముడు డిస్టర్బెన్స్ చేస్తున్నావు మమ్మల్ని. పాట పాడతానండి. సార్ వచ్చి పట్టుకున్నాను. ఏం కాలేనాడు రా ఏం పాట?
జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు. నెక్స్ట్ ఎవరు పడతావా? ఇదొకటి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా ఫైర్ ఎవరు తగ్గేదేలే. అదొకటి జనం బతికినంత కాలం కింగ్ లాగానే బతుకుతాం. చూసి చూడంగానే అడిగి అడగకుండా వచ్చేసావు. దిండు రెస్పాండ్ ఏంటి న్యూసెన్స్ వాకీలో ఏం చేస్తున్నావు దిండు? అది చెప్తారు అందరూ డైలాగ్. అటు నుంచి వీడియో తీస్తారు. ఇట్లా రౌండ్ నుంచి చెప్పండి. ఇట్లా రాగా మళ్ళా అంటే పాడు వీడు ఒక్కడే చెప్తాడు దమ్ముంటే. కొంచెం మీరంతా కొంచెం సైడ్ జరారే, నేను వీడియో అంతా స్టాప్ పెట్టాను కొంచెం దగ్గర ఇక్కడ చూడ కానీ షార్ట్. ఓకే దమ్ముంటే పట్టుకోరా సిగాబత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీగా పోతారా అడిగేసి. అలా కదా ఎక్స్ప్రెషన్ ఎదురా, ఎక్స్ప్రెషన్ ఎదురా. రెడీ 1 2 3 స్టార్ట్. దమ్ముంటే పట్టుకోరా సిగాబత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీగా పోతారా అడిగేసి. దమ్ముంటే పట్టుకోరా సిగాబత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీగా పోతారా అడిగేసి. కూలీగా పోతారా ఎన్నిసార్లు చూసారు సినిమా? ఒక్కసారి ఒక్కసారికే రోబోట్ చూసిన. వైర్ మెల్లి రోబోట్ ఏమంటారంటే మీతో ఇంకో రోబోట్ క్లాప్స్ కొడితే రైట్ లెఫ్ట్ అది తిరుగుతుంది సార్. ఇంకోటి రోబో కలర్స్ పేపర్స్ ని వేరే కలర్ లో చూపిస్తుంది సార్. ఇంకో రోబోట్ ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్తా సార్. అది అయిపోయి